మరో లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది. ఢిల్లీలో బీజేపీ మొదటి లిస్ట్ రిలీజ్ కాసేపట్లో కానుంది. సాయంత్రం 6 గంటలకి అధికారికంగా ప్రకటిస్తారు. ఇక 7 నుండి 9 స్థానాల్లో బీజేపీ ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. మొదటి లిస్ట్ లో ఖరారు సిట్టింగ్ స్థానాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కాసేపట్లో అంటే సాయంత్రం 6 గంటలకి బీజేపీ ఫస్ట్ లిస్ట్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి చెప్పండి, ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సాయంత్రం 6 గంటలకి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. బీజేపీ కేంద్ర ఎన్నికల సంస్థ బీజేపీ ఢిల్లీలో సమావేశం తర్వాత ఈ రోజు 6 గంటలకి బీజేపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన లోక్సభ స్థానం సంబంధించినటువంటి ఒక 7 నుంచి 8 మంది స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఏదైతే ఉందో బీజేపీ సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు 6 గంటలకు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ ప్రెస్ మీట్ లో దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలలో 110 స్థానాల వరకు ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మొదటి లిస్ట్ లో భాగంగా అందులో భాగంగా ఆ 110 లిస్టు స్థానాలలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించబోతుంది. అందులో 7 నుంచి 8 స్థానాలు పార్లమెంట్ సంబంధించిన స్థానాలు ప్రకటించబోతుంది. ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎవరైతే సిట్టింగ్ స్థానాలు ఎంపీలు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు మెదక్, మల్కాజ్గిరి మరియు హైదరాబాద్ కొన్ని స్థానాలకు ఏవైతున్నాయో అవకాశం ఉంది. సిట్టింగ్లతో పాటు మరొక నలుగురు కలుపుకుని అంటే ఆ 4 ప్లస్ ఇప్పుడు ప్రకటించబోయే 4 కలుపుకొని మొత్తం 8 మందికి సంబంధించిన ఈ మొదటి లిస్టు 6 గంటలకు జరిగే ప్రెస్ మీట్ లో ప్రకటించబోతున్నారు. అదే విధంగా బీజేపీ సంబంధించినటువంటి పాత బస్తీ ఏదైతుందో హైదరాబాద్ సంబంధించినటువంటి హైదరాబాద్ స్థానానికి సంబంధించినటువంటి స్థానాన్ని కూడా వారు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఎలాగైనా పాత బస్తీలో బీజేపీ జెండా పాతాలనే ఉద్దేశంతో ఈసారి అక్కడ మాధవీలతను దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హైదరాబాద్ సంబంధించిన పాత బస్తీలో ఈసారి బీజేపీ జెండా ఎగరాలని చెప్తూ అలాగే మల్కాజ్గిరి సంబంధించినటువంటి సీటు పై కూడా చాలా ఉత్కంఠ నెలకొడుతుంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న వార్త ప్రకారం బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కూడా అక్కడ ట్రై చేస్తున్నాడు. బీజేపీలో జాయిన్ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కూడా మల్కాజ్గిరికి సీట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా మల్కాజ్గిరి స్థానం ఈటల రాజేందర్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే మెదక్ కూడా రఘునందన్ రావుకు కేటాయించినట్టు తెలుస్తుంది. చేవెళ్ళ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అలాగే హుజురాబాద్ సంబంధించినటువంటి నిన్న అతను బీపీ పాటిల్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఆ సీట్ కేటాయిస్తున్నట్టుగా జాయిన్ అయిన స్థానం నుంచి అతన్ని పోటీకి ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే నాగర్ కర్నూలు నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రాములు కూడా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే నాగర్ కర్నూలు నుండి ఆయనకు ఆల్రెడీ సీటు ఖరారు చేసిన నేపథ్యంలోనే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారని చెప్పేసి సమాచారం వస్తుంది. టోటల్ గా ఈ రోజు 6 గంటలకు జరిగే ఢిల్లీలో జరిగేటటువంటి బీజేపీ ఎన్నికల కమిటీ ప్రెస్ మీట్ లో 6 గంటలకు తెలంగాణకు సంబంధించినటువంటి 8 మందిని ప్రకటించే అవకాశం ఉంది. యామిని, అంటే ఇక్కడ మనకి మల్కాజ్గిరి, మల్లారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు అంటున్నారు. అయితే ఈటెలకే కన్ఫర్మ్ అయిపోయింది ఇది అంటున్నారు. అంటే గతంలో కూడా మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి పోటీ చేసి గెలుచున్నారు కదా, మరి ఆయనకేం ఛాన్సెస్ లేవా? జాయిన్ అయితే మల్లారెడ్డి మల్కాజ్ టికెట్ ఆశిస్తున్నట్టుగా వాళ్ళ సన్నిహితులతో చెప్తున్నాడు. అవసరం ఉంటే బీజేపీలో జాయిన్ అవుతారు, నాతో పాటుగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తన సన్నిహితులతో ఆయన లీక్ ఇవ్వడం జరిగింది. కానీ మల్కాజ్గిరి ఎప్పటి నుంచో ఈటల రాజేందర్ కు కన్ఫర్మ్ అయ్యేట్టుగా బీజేపీ కూడా ఇంటర్నల్ గా చెప్తున్న విషయం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీజేపీ సంబంధించిన మల్కాజ్గిరి అంటే మల్లారెడ్డి రాకుండా ఈటెల ఉండడం వల్లనే ఇంతవరకు ఆలస్యమైంది. అదే ఈటెల మల్కాజ్గిరి నుంచి పోటీ చేయకపోయి ఉంటే మాత్రం ఈ పార్టీకి మల్లారెడ్డి జాయిన్ అయ్యే అవకాశం ఉండేది. ఆయనతో పాటు ఒక 5 ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో జాయిన్ అయ్యేవాళ్ళని చెప్పేసి ఒక సమాచారం కూడా అందుతుంది. బీజేపీలో సంబంధించిన మల్కాజ్గిరికి సంబంధించిన ఈటల రాజేందర్ ఉండడం వల్లనే మల్లారెడ్డి రాక అనేది బీజేపీ లేట్ అవుతుందని చెప్పేసి కూడా బీజేపీలో కొంతమంది చెప్తున్న విషయం. జామిని,
అంటే రాజశేఖరాచారి ఈసారి ఎక్కువగా సినీ గ్లామర్ ని లిస్ట్ లో అంటే ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న మండి నుంచి కంగనా రనౌత్ కావచ్చు, ఇంకా అక్షయ్ కుమార్ కావచ్చు, వీళ్ళకి కూడా ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి. అంటే దేశవ్యాప్తంగా ప్రకటించేటువంటి 110 స్థానాలలో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నటులు ఎవరైతే ఉన్నారో, ఆయా రంగాల్లో నిష్ణాతులు మరియు పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజల్లో ప్రజాదరణ పొందుందో, ట్రెండ్ సెట్టర్ అంటే ట్రెండింగ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఫాలో అవుతున్నారో అలాంటి వ్యక్తులు కూడా బీజేపీ సెలెక్ట్ చేసుకుంది. అందులో భాగంగా కంగనా రనౌత్ కూడా ఆమెను కూడా ఒక పేరు ప్రకటించింది. అలాగే ఒకనొక సమయంలో కూడా మల్కాజ్గిరి నుంచి కూడా వివిఎస్ లక్ష్మణ్ ని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి చర్చలు జరిగాయి. అయితే సినీ గ్లామర్ తో పాటు ఎవరైతే సామాజిక వ్యవస్థలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత ఒక 10 to 12% వాళ్ళకు కూడా సీట్లు కేటాయించి మొత్తంగా వాళ్ళతో కలిపి ఈ రోజు 6 గంటలకు ప్రకటించే 110 లిస్టులో కూడా సినీ గ్లామర్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగే వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు కూడా ఈ మొదటి లిస్టులో ఇచ్చే అవకాశం తెలుస్తుంది. ఓకే, రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తా.